హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చాలా హెల్తీగా చేసుకోగలిగే రెసిపీ అండి. జొన్న పిండితో జొన్న దోశలు చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. జొన్న దోశల్ని హెల్తీ రెసిపీ. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బౌల్ అయితే తీసుకుని దానిలోకి అరకప్పు వరకు మినపగుళ్ళు అయితే వేస్తున్నాను. మినపగుళ్ళు 2 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అదే కప్పుతో ఈ మినపగుళ్ళలోకి అరకప్పు వరకు అటుకులు అయితే వేసుకోవాలి. పల్చటి అటుకులు కాకుండా మందంగా ఉండే అటుకులు అయితే వేసుకోండి. ఇప్పుడు వీటిలో వాటర్ అయితే పోసేసి ముందుగానే 4-5 సార్లు శుభ్రంగా అయితే కడిగేసేయండి. కడిగేసేసి మీరు తాగే మంచి వాటర్ అయితే పోసుకోండి ఇప్పుడు ఇందులోకి. ఎందుకంటే అటుకులు వేసాం కాబట్టి అటుకులు వాటర్ని అయితే పీల్చుకుంటాయండి. కాబట్టి ముందే శుభ్రంగా కడిగేసి తాగే వాటర్ అయితే పోసుకోండి. 2 గంటల సేపు నానిన తర్వాత అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను వచ్చేసి మార్నింగే చేస్తున్నానండి ప్రాసెస్ అంతా. అప్పటికప్పుడు ఈ దోశలు వేయాలనుకుంటున్నాను. చూడండి 2 గంటల తర్వాత అయితే ఇలా అయితే నానిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ని వంపేసి మిక్సీ జార్లోకి అయితే వేసేస్తున్నాను. ఈ మినపగుళ్ళను అటుకులను వేసేసిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ అయితే పోసుకోండి. మనం మామూలుగా దోశలకి ఏ విధంగా అయితే పిండిని గ్రైండ్ చేస్తామో అలానే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసి ఒక బౌల్లోకి అయితే వేసేయండి. ఇప్పుడు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జొన్న పిండి అయితే వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం మినపగుళ్ళు అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు జొన్న పిండి అయితే వేసుకోండి. అరకప్పు మినపగుళ్ళు అరకప్పు అటుకులు అయితే తీసుకున్నాము. సేమ్ అదే కప్పుతో 3 కప్పుల వరకు జొన్న పిండి వేసుకుంటే సరిపోతుందండి. జొన్న పిండి వేసిన తర్వాత నేను అప్పటికప్పుడే వేసేస్తున్నాను కాబట్టి సాల్ట్ కూడా వేసేసి అయితే కలిపేస్తున్నాను. మీరు నైట్ నానబెట్టి రుబ్బి పులియబెట్టి మార్నింగ్ వేసుకోవాలనుకుంటే మార్నింగే సాల్ట్ అయితే వేసుకోండి. నైట్ వేయకూడదు, ఎక్కువగా పులిసిపోతుందండి సాల్ట్ వేస్తే. నేను అప్పటికప్పుడు వేస్తున్నాను కాబట్టి సాల్ట్ వేసి అయితే కలిపేస్తాను. ఈ పిండి కొంచెం గట్టిగా ఉంది. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను. దోశల కన్సిస్టెన్సీ అయితే వచ్చేదాకా వాటర్ అయితే పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి పిండిని అయితే. చూడండి దోశలు వేసుకోవడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ అయితే పెట్టేస్తున్నాను. ఈ పెనం బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ లోలో అయితే పెట్టుకుని ఒక గుంట గరిటె అయితే తీసుకుని ఒక గరిటెడు పిండి అయితే వేసి ఇలా స్ప్రెడ్ చేయండి పలుచగా. మీకు ఈ దోశలు క్రిస్పీగా రావాలంటే ఇలా పలుచగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియం టు లోలో అయితే పెట్టుకోండి. ఈ దోశ కాలుతూ ఉండగానే దీనిపైన ఆయిల్ అయితే పోసుకోవాలి. మీరు మరింత హెల్తీగా తినాలనుకుంటే ఆయిల్ కూడా పోయవలసిన అవసరం లేదండి. ఈవెన్గా దోశ కాలేట్టుగా పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాలనివ్వండి. చూడండి ఈ విధంగా మంచి కలర్లో కాలిన తర్వాత అయితే తీసేయండి. ఇలా చాలా ఈజీగా హెల్తీగా అయితే జొన్న పిండితో జొన్న దోశలు అయితే చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.